వన్ స్థాయిలో మనం ఉన్నాం. మన తలసరి ఆదాయంలో కావచ్చు, ప్రతి ఇంటికి నల్లా పెట్టి పరిశుద్ధమైన నీళ్ళు ఇచ్చే విషయంలో కావచ్చు, గర్భిణీ స్త్రీలకు ఇచ్చేటువంటి కేసీఆర్ కిట్స్ కావచ్చు, రైతులు చనిపోతే వచ్చే ఆపద్ బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు. ఒక తేడా, చిన్న తేడా మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. గతంలో రైతులు చనిపోతే ఆపద్ బంధు అని ఒకటి ఇచ్చేది. అది ఏడాది దినం దాటినా రాకపోయేది. చెప్పులు అరిగేటట్టు తిరిగితే కూడా చివరికి 10,000 20,000 పెట్టి పంపించేది. కానీ ఈరోజు ధరణి పుణ్యమాని ఎవరైనా ఒక రైతు ఏ కారణం చేత చనిపోయినా 5 లక్షల రూపాయల చెక్కు డైరెక్ట్ వాళ్ళ ఇంటి ఖాతాలో వచ్చి చేరుతున్నది. ఇంత మంచి సదుపాయం మనకు ధరణి వల్ల సమకూరింది. ఈ జిల్లాలో కూడా వందలాది మందికి, వందలాది కుటుంబాలకు మనం ఇచ్చుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా మనం ముందుకు పోతా ఉంటాం. మొన్నటి నుంచి మొదలై ఈరోజు రైతు బంధు డబ్బులు మీకు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా వస్తూ ఉన్నాయి? రైతు బంధు అక్కడ పడుతున్నదంటే మీ